సీఈఓ సుందర్ పిచాయ్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకునే రోజుల్లో విశాఖపట్నం మీదుగానే ప్రయాణించేవాడినని చెప్పారు. అప్పట్లో కేవలం ఒక ప్రయాణ మార్గంగా ఉన్న వైజాగ్ ఈ రోజు గూగుల్ లాంటి పెద్ద కంపెనీకి మెయిన్ టెక్నాలజీ సెంటర్ గా మారడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ జరుగుతున్న వేగవంతమైన మార్పులు చూసి తాను ఆశ్చర్యపోతూ ఉంటానని చెప్పారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఈ ఏఐ హబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని సుందర్ పిచాయ్ వివరించారు. అక్కడ కేవలం ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సబ్సీ కేబుల్ గేట్వే లాంటి అత్యాధునిక వసతులు కూడా ఉంటాయట. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరగటమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ లో గూగుల్ తో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా తమ సెంటర్లను స్టార్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఐటీ రంగంలో ఒక పెద్ద పవర్ హౌస్ గా మారుతుందని పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద వైజాగ్ ఇప్పుడు కేవలం ఒక అందమైన నగరం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఒక పెద్ద టెక్నాలజీ అడ్డా అని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. అయితే గతంలో చంద్రబాబును పొగిడినందుకు రజనీకాంత్ ను వైసీపీ హేళన చేసింది. మొన్న బిల్ గేట్స్ పై కూడా జర్నలిస్ట్ సాయి లాంటి పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ విమర్శలు చేయించారు. ఇప్పుడు స్వయంగా సుందర్ పిచాయ్ చంద్రబాబు పనితీరును కొనియాడటం చూసి ఆయన్ని ఇంకెలా దూషిస్తారో వేచి చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకటి మాత్రం నిజం, ఏ చరిత్ర చూసినా, ఏ కథ విన్నా విలన్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.